కోర్ నియోజకవర్గంలో అయితే మొత్తం ప్రతి అడుగు ప్రజల కోసం అంటూ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తనయుడైన పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇంటింటికి పర్యటన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆయన కూడా పేదల ఇళ్లకి మాత్రమే ఎక్కువగా పర్యటిస్తున్నారు. అయితే గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్టీ కాలనీలు కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఆయన మాటలు అడిగి తెచ్చుకున్నారు. ఏ విధంగా స్పందన ఉంది, అసలు ఏ విధంగా ఆ ప్రజలతో మమేకం అవుతున్నారు చెప్పండి సార్. అసలు గత ప్రభుత్వం సంబంధించి మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రజలు వారికే పట్టం కడతారా లేకపోతే మీరు బరిలో ఉన్నారు కాబట్టి మీకేమన్నా ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇది ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పే కార్యక్రమాన్ని ప్రజల్లో మమేకమై ప్రజలు పడుతున్న సమస్యలు చాలామంది, నేను ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా గ్రామానికి రండి, మా సమస్యలు ఎవరు కూడా అడ్రస్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరితే ఈ ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. పొద్దున్నే ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాము, ఏ ఇల్లు కూడా వదలట్లేదు. అది ధనికుల ఇల్లు అయినా పేదవాళ్ళ ఇల్లు అయినా ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి వాడకి వెళ్తున్నాము, ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకుంటున్నాము. చాలా ఊర్లు వెళ్ళినప్పుడు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ 4 ఏళ్ళ 10 నెలలుగా వస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేవు. ఇవాళ చూస్తున్నాము కొన్ని చోట్ల మంచినీళ్ళు లేవు. ఇప్పుడు మేము రాముడిపాలెం గ్రామంలో తిరుగుతున్నాం, ఇక్కడ మంచినీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ఇదే సమస్య ఉంటే మా నాన్నగారు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా తాగే మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా పెరిగిపోవడం, జనాభా పెరిగిపోవడం వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా మంచినీళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తుందని చెప్పి అదే నీళ్ళని 2 రోజుల పాటు వాడుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ రేపు మన ప్రభుత్వం రాగానే వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, ఆ వాటర్ ట్యాంక్ కాకుండా పక్కన ఇంకో బోర్ పాయింట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అక్కడ ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు ఇస్తామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. అలానే ప్రధానంగా మనం చూస్తున్నాము రోడ్లన్నీ కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు దాదాపు 1600 కిలోమీటర్లు రోడ్లు మనం వేయడం జరిగింది. ఏదైతే సింగిల్ రోడ్లు ఉన్నాయో ఆ సింగిల్ రోడ్ని డబుల్ రోడ్డు 16 రోడ్లు చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు మన నియోజకవర్గంలో 36 వాటర్ ట్యాంకులు మా నాన్నగారు 2014 నుంచి 19 చేయడం జరిగింది. ఈ 4 ఏళ్ళ 10 నెలలుగా ఏవీ జరగట్లేదు. ఇవాళ ప్రజలు మాకు లబ్ధి ఏం లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, కానీ సంక్షేమం అనేది కొంతమందికి అందుతుంది కానీ ఎవరికి రావట్లేదు. ఇప్పుడు ఇంట్లో ఒక వికలాంగులు ఉంటున్నారు, 2 పెద్దవాళ్ళు ఉంటున్నారు, కానీ కేవలం ఒకరికి మాత్రమే ఇవాళ పెన్షన్, అది కూడా 3000 రూపాయలు రాబోతుంది. ఆ 3 కుటుంబాలు ఇవాళ ఒక వికలాంగులు కొడుకుండి 2 పెద్దవాళ్ళు వాళ్ళని నడిపించుకోలేక ఆ పరిస్థితులు ఉన్నాయి. అలానే నిత్యావసరకులు అన్నీ పెరిగిపోయి వాళ్ళ తీవ్రంగా ఏ డబ్బు 3000 రూపాయలు మాకు దేనికి సరిపోవట్లేదు, కనీసము మందులు కూడా సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలానే కొంతమందికి గతంలో వచ్చే వాళ్ళకి పెన్షన్ తొలగించామని చెప్పి అన్నాడు, చెప్పడం జరిగింది. 35 లక్షల మందికి ఇవాళ కేవలం పెన్షన్ వస్తుంది. మేము గతంలో మనం చూస్తే 54 లక్షల మందికి మనం పెన్షన్ ఇచ్చేవాళ్ళం. లబ్ధి పెరిగిందా తగ్గిందా అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు అంత అమాయకులు లేరు. ఖచ్చితంగా అభివృద్ధి అనేది శూన్యము కొవ్వూరు నియోజకవర్గంలో. అలానే సంక్షేమం కూడా అందరికీ అందట్లేదు. ఖచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రేపు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కానీ ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి, రేపు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి వాళ్ళందరూ అడుగుతారు. ఖచ్చితంగా నేను ఈ కార్యక్రమం చేపట్టిందే దానికోసం, ప్రతి అడుగు ప్రజల కోసం అని వెళ్ళి వాళ్ళు చెప్తున్న ప్రతి సమస్యని నోట్ డౌన్ చేసుకొని ఆ సమస్యలు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరించడానికే మేము శక్తి వంచన లేకుండా నేను పోరాటం చేస్తాను. ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో సంబంధించి ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు తిరిగారు, ఎంతమంది ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు, ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఇప్పటి వరకు దాదాపు నేను 50,000 ఇల్లుల్ని మనం టచ్ చేయడం జరిగింది. మన పంచాయతీలు లెక్కేసుకుంటే దాదాపు 45 పైగా పంచాయతీలు నేను కవర్ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం టౌన్ ఉంది, కోవూరు టౌన్ ఉంది, ఇక్కడ కూడా ఇందుకూరుపేటలో కూడా ఇంకొక 3 ప్రధాన పంచాయతీలు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా కవర్ చేస్తాము. రేపు ఎలక్షన్ లోపల కవర్ చేస్తాం. ప్రతి ఇంటికి వెళ్తాను, ప్రతి ఇంటిని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాను, వాళ్ళు పడుతున్న సమస్యలు తెలుసుకుంటాను, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము శక్తి వంచన లేకుండా మనం రేపు ప్రభుత్వంలో నేను చేస్తాను. గతంలో చేశాము కాబట్టి ఇవాళ అడిగేదానికి మాకు హక్కు ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసింది చాలా తక్కువ. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కొవ్వూరు నియోజకవర్గానికి కూడా, ఏది కూడా నెరవేర్చలేదు. స్వయాన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజున ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నాడు, షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అన్నాడు, ఇక్కడ ముదివత్తిపాలెం నుంచి ముదివత్తి కాజ్వేని పూర్తి చేస్తా అన్నాడు, అలానే ఇక్కడ డబుల్ రోడ్లు అన్నీ పూర్తి చేస్తా అన్నాడు. ఇందుకూరుపేట రోడ్ మీరు చూస్తే రోడ్ అంతా కూడా గుంతలమైపోయింది. ఇవాళ మెయిన్ రోడ్ నుంచి మైపాడికి వెళ్ళాలంటే దాదాపు 1.5 గంట పడుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే మీరు రేపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఆ సమస్యలు ఏమన్నాయి, ముదివర్తి కాజ్వే కానీ అలాగే చూసుకుంటే కూడా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ అలాగే గుంటూరు రోడ్లు ఈ మొత్తం మీరు ఒకవేళ మీరు గెలిస్తే ఖచ్చితంగా ఇవి చేస్తారని చెప్పి ప్రజలకు ఏ విధంగా హామీ ఇస్తున్నారు, ఒకవేళ చేయకపోతే ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు మీరు గతంలో చూశారు, మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ప్రజల్లో ఎప్పుడు కూడా నిత్యం మెలిగేవాళ్ళు. ఇవాళ నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చెప్తాను. ఇప్పుడు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ ఓపెన్ చేసి షుగర్ కార్మికులు లేకుండా, షుగర్ పంట లేకుండా ఇవాళ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి మనం చేయలేం. కానీ అంత పెద్ద ల్యాండ్ ఉంది, ఇవాళ దాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే లేఅవుట్ చేయాలనే ఆలోచనలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసేది. అక్కడికి వెళ్ళి మేము వామపక్షాలు అలానే ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి మేము ధర్నాలు చేయడం జరిగింది. మేము కూడా అక్కడ 3-4 సార్లు వెళ్ళి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అమ్మనివ్వమని చెప్పి మేము కోర్టులో కూడా ఒక దావా వేయడం జరిగింది. తద్వారా అక్కడ ఆగింది. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గం పరిధిలో నెల్లూరుకి అతి సమీపంలో దాదాపు 200 ఎకరాల భూమి ఎక్కడ కూడా దొరకదు, అంత భూమి మనకు ఉంది. అక్కడ ఏదైనా మన పిల్లలకి ఉపయోగపడేటట్టు ఆగ్రో ఇండస్ట్రీస్ లేదా ఇక్కడ రైతులకి ఉపయోగపడే ఏదైనా గోడౌన్ స్టోరేజ్ గోడౌన్స్ అలాంటి ప్రజా అవసరాల కోసం వాడుకుంటే మేము దానికి ఎప్పుడు కూడా మేము ఇది ఉండము. ఖచ్చితంగా ఆ భూమిని మేము దానికి వాడతాం. అలానే ముదివర్తి పాలన నుంచి ముదివర్తి కాజే మా నాన్నగారే శాంక్షన్ చేయించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రిపోర్ట్కి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని శాంక్షన్ చేయించి ఆ రోజున నారా చంద్రబాబు గారితో శాంక్షన్ చేయించి తీసుకొచ్చాము. అయితే ఈ ప్రభుత్వం మారడం వల్ల మనం చేయలేకపోయాము. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను ముదివర్తి పాలన నుంచి ముదివర్తి కాజ్వే పూర్తి చేసిన తర్వాత నేను ఓటర్ని వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పన్నాడు. నేను దాని గురించి ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా రేపు రాగానే ఆయన శిలాపలకలు వేస్తున్నాడు, వేసుకుంటూనే పాటు నియోజకవర్గాలు ఎన్నో శిలాపలకలు వేస్తాడు. ఆ శిలాపలకలన్నీ కూడా అలానే ఉన్నాయి. కూడా ఆయనకు పేరు కూడా పెట్టారు, శిలాఫలకాల రాజు అని చెప్పి పెట్టాడు. శిలాపలకాలకి వేయడం ఆయనకేం కొత్త కాదు, అన్నీ వేసుకుంటూనే పోతాడు. కానీ ఏ పని కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ వచ్చి పక్కన మేము మళ్ళీ ఇంకో కొత్త శిలాఫలకం పెట్టి అది మేము కంప్లీట్ చేయడమే పరిస్థితి. ఇవాళ మీరు పైడేరు బ్రిడ్జ్ చూస్తున్నారు. పైడేరు బ్రిడ్జ్ కూడా ఎప్పుడో 20 ఏళ్ళ ముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారు 2 శిలాఫలకాలు వేశారు. 2 సార్లు శంకుస్థాపన చేసి 2 సార్లు శిలాఫలకాలు వేశారు. కానీ ఆయన చేయలేకపోయాడు. మా నాన్నగారు ఉన్నప్పుడు గత నారా చంద్రబాబు గారి హయాంలో ఆయన సహకారంతో మా నాన్నగారు పైడేరు బ్రిడ్జ్ దాదాపు 37 కోట్ల రూపాయలు పెట్టి ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేసాం. ఇవాళ మనం వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది బ్రిడ్జ్ ఎలా జరిగిందో. అలానే ఇవాళ మనము బుచ్చిరెడ్డిపాలెంలో చూసుకుంటే మల్దేవి డ్రైన్ వర్క్ ఉంది, దాన్ని కూడా మా నాన్నగారు శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ ఉండి కూడా ఇప్పటి వరకు పని కొద్ది కూడా ముందుకు సాగలేదు. అలాంటి ఎన్నో ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. ఖచ్చితంగా నాకు ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరిస్తాము, ఏదైతే హామీలు మేము ఇస్తున్నామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మేము హామీ ఇస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా మీ ప్రత్యర్థి ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన బలంగా కూడా మాకు కోవూరు నియోజకవర్గంలో మేము లేనిదే అది లేదు అన్నట్టు ప్రజలు కూడా మాకే సపోర్ట్గా ఉన్నారు అంటున్నారు. దీని మీద మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు, ఏ విధంగా డేర్ అండ్ డాషింగ్గా రేపు ఎలక్షన్లు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదే గతంలో కూడా ఇది నల్లపరెడ్డి గారి కంచుకోట అవి ఇవి అని చెప్పి గతంలో 2004 ముందు కూడా ఆయన విరవిగేవాడు. కానీ మా నాన్నగారు ఎటువంటి భయం లేకుండా జంకు లేకుండా ఆ రోజు వచ్చి మొట్టమొదటిసారి నల్లపరెడ్డి కుటుంబాన్ని ఓడించిన వ్యక్తి మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అదే ధీమాతో చెప్తున్నాను, ఆయన గెలిచిన తర్వాత నియోజకవర్గంకి చేయాల్సిన అభివృద్ధి పనులు చేశారు. ఆయన హయాంలోనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు, నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అంటే ఒకసారేమో 1 ఇయర్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒకసారి అయ్యాడు, ఇంకోసారి ఏమో బై ఎలక్షన్లో ఒకసారి గెలిచాడు. సో ఆ 2 టర్మ్స్ తీసేస్తే ఆయన గెలిచింది 4 సార్లే. 4 సార్లు అంటే 5 ఏళ్ళు 20 ఏళ్ళు మాత్రమే ఆయన ఉన్నాడు. ఇంకొక 3 ఏళ్ళు మనం కలుపుకోవచ్చు. 23 ఏళ్ళు ఆయన ఉంటే రాజకీయాల్లో మా నాన్నగారు కూడా 2004 నుంచి 2023 దాకా ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా 19 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏం చిన్న వ్యక్తి కాదు, ప్రజలకి మంచి చేశారు, ప్రజలకు పడుతున్న సమస్యల మీద పరిష్కారం చూపాడు. అలానే కోవూరు నియోజకవర్గం ఆయన సొంత గడ్డ. కోవూరు నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా ఏదైతే సదుద్దేశంతో రాజకీయాలకు వస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు. రేపు నాకున్నది కూడా ఎంత సీనియర్ అయినా నేనైతే నాకు ఎటువంటి భయం లేదు. నేను చేయాలనుకున్న పనిని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు ప్రత్యర్థి ఎవరనే నేను చూడట్లేదు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ నేను నా పనిని నేను సక్రమంగా చేస్తున్నా. నేను పుట్టిన గడ్డ, నా జన్మభూమికి నేను ఏదైనా చేయాలనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఖచ్చితంగా చేస్తాను. మా నియోజకవర్గం రేపు రానున్న 5-10 ఏళ్లలో
నెల్లూరు జిల్లా అనగానే కోవూరు నియోజకవర్గం గుర్తొచ్చేటట్టు చేస్తానని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళందరూ కూడా నమ్మి నన్ను ఖచ్చితంగా నీకు అవకాశం కల్పిస్తాం. మేము చూసాము ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలా చేశారో చూసాము, శ్రీనివాస్ రెడ్డి గారు మీ నాన్నగారు ఎలా చేశారో చూసాము. ఖచ్చితంగా నీకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా 2024 సంవత్సరం ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా నన్ను గెలిపించబోతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్నారు. లాస్ట్ చివరి క్వశ్చన్ సార్, ఇప్పుడు మొత్తం ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, ఎన్ని కోట్ల నిధులతో ఆ పనులు పూర్తి చేయగలుగుతారు, ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? పెండింగ్ పనులు లిస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. అసలు నియోజకవర్గంలో డబల్ రోడ్ చేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగిపోయిన రోడ్లు ఉన్నాయి. అసలు ఇప్పుడు మీరు చూస్తే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయినాయి. అవన్నీ కూడా రోడ్స్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకుంటూ రావాలి. సౌటి కాలంలో ప్రతి గ్రామంలో సమస్య ఉంది, అవి చేసుకుంటూ రావాలి. అలానే చాలా చోట్ల మంచినీళ్ళ సమస్య ఉన్నాయి. మౌలిక వసతులు అండి, ఇప్పుడు గార్బేజ్ మేనేజ్మెంట్ ఉంది, అది సరిగ్గా జరగట్లేదు. ఎక్కడ కూడా ఒక చెత్త పుట్ట ఎక్కడ కనిపించట్లేదు, ఒక గార్బేజ్ కలెక్షన్ యూనిట్ ఎక్కడ కనిపించట్లేదు. కనీసము గ్రామాల్లో ఫాగింగ్ చేయట్లేదండి. వాళ్ళ సాయంత్రం పూట తిరుగుతుంటే మేము కూడా 6-6:30 అయిపోతే దోమలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు. అసలు మౌలిక వసతులు అనే కల్పనలోనే పూర్తిగా ఫెయిల్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పనులు ఏవైతే మనం జరగాల్సినవి ఒక 5 ఏళ్ళలో అద్భుతాలు జరుగుతాయని నేను ఎప్పుడు కూడా చెప్పట్లేదండి. ఖచ్చితంగా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కోవూరు నియోజకవర్గానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు మాకు ఆక్వాకల్చర్ రైతులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా లబ్ధి చేయాలి. అలానే డెల్టా ప్రాంత రైతాంగం ఉంది, వాళ్ళకి అవసరమైన వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ చాలా మంది చదువుకున్న యువత, మీ అందరూ కూడా తెలుసు కోవూరు నియోజకవర్గము ఒక ప్రాస్పరస్ ల్యాండ్. ఇక్కడ అందరూ కొద్దిగా పెద్ద పెద్ద కుటుంబాలు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఇలాంటి దగ్గర బాగా చదువుకున్న పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు చూపించాలి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇఫ్కోసెస్ ల్యాండ్ ఉంది, అక్కడ పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడే లోకల్గా మనము ఉపాధి చూపించడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి చాలా సమస్యలు ఖచ్చితంగా ఈ సమస్యలని చేయాలంటే నేను ఇన్ని వేల కోట్లు అని మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో మనం చూసాము 1600 కోట్లతో మనము అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 2014 నుంచి 19 దాకా రోడ్లన్నీ దాదాపు ఒక 1600 కిలోమీటర్లు రోడ్లు వేయగలిగాము. డబల్ రోడ్లు ఒక 36 రోడ్లు డబల్ రోడ్లు చేయగలిగాము. వాటర్ ట్యాంక్ కట్టగలిగాము. కనీసము మనకి ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశాడు, ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత ఫండ్ ప్రభుత్వం నుంచి దఫాలుగా తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ జరగాల్సిన అన్ని పనులు కూడా చేసుకుందాము. ఒక 5,000 కోట్ల రూపాయలు అలాగే మనం చూసాము ఇంతకుముందు. ఇప్పుడు టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. ఇక్కడ మైపాడు బీచ్ మా నాన్నగారు హయాంలోనే కట్టాము. అలాగే తీర్థంలో రామచంద్రాపురంలో ఒక బీచ్ రిసార్ట్ కట్టాము. అవన్నీ కూడా క్లోజ్ చేశారు. ఇవాళ మీరు వెళ్ళి చూస్తే అన్నీ మేము రిసార్ట్లు ఓపెన్ చేసి టూరిజం డెవలప్ చేయాలనుకుంటే అవన్నీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్నీ కూడా మూతలు వేసేసారు. అవన్నీ కూడా తెరిపించి టూరిజంని ప్రమోట్ చేయాలి. ఇక్కడ అవసరమైన ఇక్కడ మా ప్రజలకి వాళ్ళకి రోజువారీ డబ్బులు పెరగాలి, అందరూ కూడా ఆర్థికంగా స్థితిపరంగా అవ్వాలని చెప్పి ఆ ధ్యేయంగా వర్క్ చేస్తాం ఖచ్చితంగా. ఇది మొత్తం చూసుకున్నా కూడా కోవూరు నియోజకవర్గం సంబంధించి అయితే తనను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేస్తామని, అయితే కూడా విడతల వారీగా పూర్తి చేస్తాం, మొత్తం కూడా ప్రజా సమస్యలను కూడా గుర్తించామని చెప్పి వారిని కూడా అభివృద్ధి బాటలో నడిపించేది తమదేమంటున్నారు. అలాగే చూసుకున్నా కూడా కోవూరులో కూడా రైతులకు కూడా ఎంతో నష్టపోయి ఉన్నారు. నష్టపోయిన వారిని అభివృద్ధి బాటలో తన ధ్యేయంగా చెప్తున్నారు. అయితే తన 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తారని కూడా తన మీద నమ్మకం ఉంది. అలాగే పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు లేవు, ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో వారి ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గంలో నిలబడతారని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, కోవూరు.